ఇచ్చి పుచ్చుకొన్న వివరంబు ఎట్లన్న నెలనూరు వరహాలు వడ్డిరూక ధాన్యధారణ పక్క షేరు మానెడు కాసు కొన్నవారు లేరు కోమటింట. పండుగ పర్వాల పౌరోహితులు రారు, పండుగ పర్వాల పౌరోహితులు రారు. 10 మాట్లు పిలిచినా పాటి లేదు, భిక్షుకలిండ్లలో అక్షయం బయ్యుండు సకల పదార్థముల్ చాల కలిగి. వాదవర్తనలు సున్న వసుదలోన తప్పనాడరు ధర్మముల్ తాల్మితోను. అమరనారాయణుని సఖ హర మహాత్మా అధిక భవభంగ కైవరము భీమలింగ. రానున్న సుభిక్ష కాలమందు 100 వరహములకు నెల వడ్డిగా 1 రూకయనియు, ధాన్యము వెల ఎంతయు తక్కువ యగుననియు, కోమటి వర్తకులయందు కొనేవారు ఉండరని, పండుగ పేరంటలయందు పురోహితులను 10 మాట్లు పిలచినా రారని, భిక్షుకుల ఇండ్లలో ధన ధాన్యములు అక్షయముగా ఉండునని, ప్రజలెల్లా సహనాశీలులై ధర్మమును ఆచరింతురని తాతగారు పలుకుచున్నారు. పెట్టి కడ్డాయ కార్పణ్యములు లేవు, చిన్నవాండ్లకిత్తురు శిస్తురూక. వేద్య వ్యవహారముల్ వెదకి చూచిన లేవు, దోవ దొంగలు కొట్టి దోచలేరు. రెడ్డి కరణము తోటి తళవార్లు సరకారు వసూలు చేయవలే. వసుదలోన అధికారులెవరైనా అడగరు లంచముల్, ఇచ్చమన్నవారు పుచ్చుకోరు. మంత్రి ఒక్కడు సముఖమున బకు వివేకి, రాత్రి 1 జామ విశ్వము వివరమంతా. అమరనారాయణుని సఖ హర మహాత్మా అధిక భవభంగ కైవరము భీమలింగ. ఏ వేళలో యందు ప్రజల నుండి బలత్కారముగా వసూలు చేయుట కాని, దొంగలు భయంబు గాని, లంచములు గాని చూడనటువంటి ప్రశాంత కాలము రానున్నదని రాజులు మంత్రులు ఆడళిత దక్షులై ప్రజాక్షేమమును చింతించేవారు కాగలరని తాతగారు పలుకుచున్నారు. కోసల కొంకణ ద్రావిడ దేశముల్ మైసూరు రాజులకు మాన్యమౌను. అబ్దిరాజులు మెచ్చి ఆర్యరాజ్యం బిచ్చి, అతి ప్రేమ వారిపై అవనిపతికి. కాశీ రాజ్యం బెల్ల కాశీశ్వరుని సేవ, దాన ధర్మములకు ధనము శలువు. అగ్రజులందరికి లెక్క జీతము లేదు, ఒక్కడే కచేరు లెక్కవాడు. బ్రహ్మ లెక్కకు సమమైన బ్రాహ్మణుడు, వాని లెక్కకు ప్రతి లేదు వసుదలోన. బ్రహ్మ లెక్కకు సమమైన బ్రాహ్మణుడు, వాని లెక్కకు ప్రతి లేదు వసుదలోన. అమరనారాయణుని సఖ హర మహాత్మా అధిక భవభంగ కైవరము భీమలింగ. కోసల కొంకణ ద్రావిడ దేశములు మైసూరు రాజులకు మాన్యములై చేరునని, కాశీరాజ్యమెల్లా కాశీశ్వరుని సేవకు ధన వ్యయము చేయుదురని, కచేరియందు లెక్కలను చూచుటకు 1 అధికారి కలడని, బ్రహ్మ లెక్కకు సమమైన బ్రాహ్మణుడు వీని లెక్కకు జగాన ఎదురే లేదని తాతగారి వాక్యం.
నాల్గింట ఒక పాలు ధరదత్తమైపోవు, పశువుల మేత భూమి పంట లేదు. అవనిలో ఘడి ఘడికి అన్న ఛత్రములవును, శలవవును సరకారు ధాన్యమెల్ల. భట్లు భాగవతులు బహుయోధ కవులకు సప్తాంగముల్ ఇచ్చు చాలా మెచ్చి. నాల్గో వేదాక్షరము నరులు పఠించరు, పఠించిన గాని పాటిలేదు. 4 పాదముల ధర్మము నడుచు ఇలను, మారి మందుల రోగాలు మాయమౌను. అమరనారేయణుని సఖ హరమహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ. ఉత్తమమైన ప్రజాపాలన యందు రాజ్యము సస్యశ్యామలమై, ప్రతి స్థలమందు అన్న ఛత్రములై విద్వాంసులకు, హరికథా భాగవతులకు, దేశరక్షణ యోధులకు, కవిలందరికీ రాజు సన్మానింపగలరని, మారి మందులకు సంబంధించిన రోగములంతయు లేకపోవునని తాతగారు కాలజ్ఞానమున పలికినారు. దూది జౌళి నగలు సుంకము ఒక దుడ్డు, ఒక్కల గోనెకు ఒక్క పరక. నవధాన్యములు విడుపు ఉప్పు గోనెకు షేరు, ఆకుల పెండెకు అర్ధక విళే. అశ్వముదరలోన అమ్మి కొన్నవారు ఉభయిత్రులివ్వలెను ఒక్కరూక. నూనెగానిగ షేరు నువ్వికి పని లేదు, నెల నెలకు ఒక దుడ్డు నేత కాండ్లు. ఎత్తకూడదు పసికెలు కోలు కాండ్లు, ఎత్తి ఇవ్వలెను అంగడి వర్తకుళ్ళు. అమరనారేయణుని సఖ హరమహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ. వ్యాపార వ్యవహారములు ప్రబలమై ప్రతి ఒక్క వస్తువు మీద సుంకమును విధింతురని, వ్యాపారము చేసే వర్తకుడే వసూలు చేయునని తాతగారు కాలజ్ఞానమున పలికినారు. తురగముల్ 10,000, తురుపు శిపాయిలు తోసికాన బండ్లు 90,000, కట్టాయుతంబైన జట్లు 30,000, భారు కర్ణాటకం 100,000, వేరు వేరైన యాస్పారి పిరంగులు 2,000 విల్లు నంబులు బిరుదు ఈటి వంకివాకు నౌజి కత్తుల వారు 4,000, బేరీ నౌవత్తు బాంకా మృదంగములు 100, దిక్కు దిక్కుల రాజులకు గుండె దిగులు. అమరనారేయణుని సఖ హరమహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ. అధిక భవభంగ కైవరము భీమలింగ. ఇప్పటి వరకు చెప్పిన రాజు వద్దయున్న యుద్ధ సామాగ్ర్యములు అంతులేని సంఖ్యలో ఉన్నదని, దానిని చేపట్టే సైనికులు అపారముగా ఉండునని, ఈ రాజుని పేరు వినగానే ఎవరూ ఎదిరించేవారు లేరని తాతయ్య గారు పలికినారు. పంచవన్నెలడేర పసిడి కలశములారు, చుట్టు పరదా మంచి సూర్యపట్టు,
రజిత భుటేదారి చుట్టుకోట కవాతు 4 దిక్కుల 4 కొత్తళములు ఉత్తర దక్షిణం ఉభయ ద్వారములందు ఏరుకొలు భంట్లు 80 వీణ తంబుర వేణు మద్దెళ్ళు ఇడిబిళ్ళు చుట్టుపారాగస్తి తిరుగుచుండు ఒక్క దినమైన ఒక చోట ఉండుటరుదు తిరుగుచుండును భువి ఎల్ల తీవ్రముగను అమరనారేయణుని సఖ హరమహాత్మ అధిక భవభంగ కైవరము భీమలింగ. ఈ రాజుని వర్ణించిన తాతగారు ఇతనికి పంచవర్ణముల డేరాలు గలదని, ఇతని ముందు 6 సువర్ణ కలశములు వైభవ సూచకముగా వెడలునని, పంచవాద్యములు మ్రోగుచూ వెళ్ళునని రాజుకు కలిగే వైభవమును తాతగారు నిర్ణయించి కాలజ్ఞానమున ప్రాసినారు. దిక్కులేక తిరుగు దీనుల పిలిపిల్చి వడుగు పెండ్లి పట్టు ఒక్క దినము ఎచ్చోట దేవతా గృహము శిథిలంబైన అప్పుడే కట్టమని అప్పణవును. మగువుల దశ చూడ మదిలోన చిల్తిల్చి పల్లెపురముల చొరడు పావనుండు ఆది విష్ణు అల్లా హర విగ్రహుల పూజ కైంకర్యతస్తీకు కోటి ధనము. ధరణి స్థాపితమయ్యున్న ద్రవ్యమెల్ల వెళ్ళ తీల్చి వేయిల్చు బొక్సమునకు అమరనారేయణుని సఖ హరమహాత్మ అధిక భవభంగ కైవరము భీమలింగ. అధిక భవభంగ కైవరము భీమలింగ. దీనజనుల ఉద్ధారము, అనాథుల సంరక్షణము, శిథిలమైన దేవాలయముల జీర్ణోద్ధారము, దైవ కైంకర్యములకు ధనము సద్వినియోగము, ప్రజా కళ్యాణ కార్యములు రానున్నదని శ్రీ తాతయ్య గారి కాలజ్ఞాన భవిష్యము పలుకుచున్నది. చూచినలేరు వెలదులు సేనలో కైదౌలు సారాయి కల్లు బంగి వెదకి చూచినలేరు వెలదులు సేనలో కైదౌను సారాయి కల్లు భంగి. అన్ని జాతుల వారు అన్నదమ్ముల రీతి అన్యోన్యమయ్యుందురను దినంబు. అన్ని జాతుల వారు అన్నదమ్ముల రీతి అన్యోన్యమయ్యుందురను దినంబు. పశువులు బహుజయం పాలు పెరుగు నెయ్యి జలము వాడిన విధము జనులకెల్ల పప్పు బియ్యము శలవు వ్యాపార కాండ్లెల్ల లెస్స శోధించవలే రాయిమల్ను ధనము ధాన్యము సరిసమము దండులోన 10 దినాలకు ఒక రోజు పౌజుకెల్ల ధనము ధాన్యము సరిసమము దండులోన 10 దినాలకు ఒక రోజు ఫౌజుకెల్ల అమరనారేయణుని సఖ హరమహాత్మ అధిక భవభంగ
కైవరము భీమలింగ అధిక భవభంగ కైవరము భీమలింగ. సైన్యములలో మహిళలు ఉండరని, సారాయి కళ్ళు మరి భంగి ఇతర వస్తువులను ఖైదు చేయుదురని, అన్ని జాతుల వారు భేదభావము లేక అన్నదమ్ముల వలె పరస్పరం ప్రీతి భక్తిచే మెలంగుదురని, పశువులు అభివృద్ధి పొందునని తాతయ్య గారి దివ్య పలుకులు పలికినారు. షోడశ మహాదాన ధర్మధన్యుండైన, షోడశ మహాదాన ధర్మధన్యుండైన, ఆత్మయోగానంద మందుటరుదు, పుట్టు బ్రహ్మచారి పురుషుడైన కాని, పుట్టు బ్రహ్మచారి పురుషుడైన కాని, ఆత్మయోగానంద మందుటరుదు. ఇష్ట విగ్రహ పూజలెల్లి చేసిన కాని, ఆత్మయోగానంద మందుటరుదు. ఇష్ట విగ్రహ పూజలెన్ని చేసిన కాని, ఆత్మయోగానంద మందుటరుదు. 108 దివ్య తిరుపతులు తిరిగినా, 108 దివ్య తిరుపతులు తిరిగినా, ఆత్మయోగానంద మందుటరుదు. బ్రహ్మ విద్యాదురంధరుడు గురుడు, విమల విజ్ఞాన దృఢమూర్తి చక్రవర్తి. బ్రహ్మ విద్యాదురంధరుడు గురుడు, విమల విజ్ఞాన దృఢమూర్తి చక్రవర్తి. అమర నారాయణుని సఖ హర మహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ అధిక భవభంగ కైవరము భీమలింగ. ఆత్మయోగానందము జ్ఞానులు సాధకులు అయిన తాపసులకు లభ్యమవునే కాని, బాహ్య వ్యవహారములలో ఉన్నవారికి లభ్యమగుట అసంభవం. నిష్కామ కర్మ యోగి అయి అంటకున్న వానిగా వ్యవహారమును నిర్వహించి బ్రహ్మానుభూతి పొందుటయే విమల విజ్ఞానమని వేదాంత శాస్త్రములు పలుకుచున్నది. ఉదయమైన ఝామ ఊర్వీ పరిపాలనం, ఉదయమైన ఝామ ఊర్వీ పరిపాలనం. అటు మీద ఒక ఝామ ఆత్మ పూజ, అటు మీద ఒక ఝామ ఆత్మ పూజ. రేచక పూరక కుంభకము ఒక ఝామ, రేచక పూరక కుంభకము ఒక ఝామ. స్నాన భక్షణ సమాధి నిద్ర ఝామ. ఇనుడు హస్తమిల్చిన వీరభట నాయకులు దివిటి సల్లాము కొలువు ఝామ. సకల దేశాది సత్కవి పాఠకుల ఝామ. మంత్రి వరది వారి మనవి ఝామ. కుక్కుటము ఝామ సతికూట స్థలము చేరు. ఇట్టి సత్యాత్ముడిలయేలు ఇది నికంటు, ఇట్టి సత్యాత్ముడిలయేలు ఇది నికంటు. అమర నారాయణుని సఖ హర మహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ అధిక భవభంగ కైవరము భీమలింగ.
కాలజ్ఞానము ప్రకారము ఇక ముందు ఈ లోకమును పాలించే సత్యాత్ముడగు రాజు యొక్క పరిపాలన కర్తవ్యము బహుభక్తిచే ప్రజానురంజకముగా ఉండునని, ప్రజాక్షేమము కోసము పాటుపడునని, సత్య పరిపాలన చే ఉండునని, సత్యాత్ముడైన రాజు ఒక్కడు రాజ్యమేలుట నిశ్చయమని శ్రీ తాతయ్య గారు పలుకుచున్నారు. అతడెట్టివాడన్న 5 మూరల పొడుగు, అతడెట్టివాడన్న 5 మూరల పొడుగు, అంగంబు గజనిమ్మ పండు ఛాయ, సంపంగిరేకువలే చెక్కని నాసికము, సంపంగిరేకువలే చెక్కని నాసికము, నిడువైన మీసములు నిక్కు చెవులు, నిడువైన మీసములు నిక్కు చెవులు, విస్తారమయూరము హస్తాలు బహు పొడువు, దిగవిడువ మోకాళ్ళు దిగువ నిలుచు, ఉంచని తిరుమణి నుదుట రేకులు 3, ఉంచని తిరుమణి నుదుట రేకులు 3, జననమైనప్పుడే జాడలాయ, పరమ పురుషుడు పరలోక పరకాయ ప్రవేశ విద్య మర్మ మెరిగిన మహాత్ముడైన వాడు, పరమ పురుషుడు పరలోక పరకాయ ప్రవేశ విద్య మర్మ మెరిగిన మహాత్ముడైన వాడు, అమరనారేయణుని సఖ హర మహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ, అధిక భవభంగ కైవరము భీమలింగ. ఇప్పటి వరకు చెప్పిన సద్గుణాలు కలిగినటువంటి రాజు యొక్క రూపరేఖ లావణ్యములను శ్రీ తాతగారు వర్ణించి, అతడు 5 అడుగులు పొడుమనియు, అతని ద్రేహము గజనిమ్మ పండు ఛాయననియు, సుందరమైన నాసికము గలదనియు, విస్తారమైన వక్షస్థలమనియు, ఆజాన బాహుడనియు, పరకాయ ప్రవేశ విద్య రహస్యము తెలిసిన మహాత్ముడనియు శ్రీ తాతగారు వివరించినారు. అటు మీద వృత్తాంతమది ఎట్లనంటేను, భూమండలాధిపుడు బుద్ధిలోన చాలు ఈ సౌఖ్యంబు, చాలు ఈ సతిసుతులు, చాలు ఈ రాజ్యంబు, చాలు ధనము, 36 3 పట్టములాయ, మరచియుల్టిని రాజ్య మదము చేత, ఇచ్ఛామరణం వయ్యే యుక్తి చెప్పిన గురుని చేరి ఉండుట మహాశ్రేష్టమనుచు, ఘటము విడచెను అంతలో గరుడ పక్షి ఘటములో చేరి వెగసే వైకుంఠమునకు, అమరనారేయణుని సఖ హర మహాత్మా, అధిక భవభంగ కైవరము భీమలింగ. తాతగారు తెలిపిన ఈ మహానుభావుడు ప్రజాపాలనను చక్కగా పరిపాలించి చివరకు తన అంత్యకాలమునకు తన్ను తానే ఆలోచింపుచు, ఇక ఈ సౌఖ్యములు చాలు, భార్యా బిడ్డలు, ఈ మమతానురాగాలు చాలు, ఈ రాజ్య సంపత్తు ధన సంపత్తు ఇక చాలు, 36 సంవత్సరములలో 3 పట్టములాయిని అని
స్వేచ్ఛామరణమును నొసంగిన రహస్య విధానమును అనుసరించి కైవల్యమును చేరుటయే గొప్ప శ్రేష్ఠ కార్యము అని శరీరమును త్యజించి ఒక గరుడ పక్షి దేహములో పరకాయ ప్రవేశము చేసి వైకుంఠమునకు బ్రహ్మస్వరూప జీవుడై ఆకాశ మార్గాన ఎగరిపోవును అని తాతయ్య గారు పలికినారు. చివరిగా తాతయ్య గారు ఇలా పలుకుచున్నారు. సకల రహస్యామృత సారముల్ చెవి చూచి ఆత్మార్థ సౌఖ్యముల్ అనుభవించి నిర్మల హృదయులై నిజతత్వమున నిల్చి పగతుల నందరి పారదోలి ఓంకార ప్రణవంబు వైపుగా వేర్వేర వర్ణించి దశవిధ ధ్వనులు తెలిసి కోమలంబైన కోడి కొండ మీదున్న బ్రహ్మము కనుగొన్న యోగులకును వందనము సేతు వరకవి నందనుల శరణు శరణంటి సంబంధ జనులకెల్ల అమర నారేయణుని సకహరమకాత్మ అధిక భవభంగ కైవరము భీమలింగ అని పలికి కాలజ్ఞానమును పరిసమాప్తి చేసినారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓ శాంతి శాంతి శాంతి. ఓం నమో నారాయణాయ నమః. కైవారం శ్రీ యోగి నారాయణ యతీంద్రులు రచించిన కాలజ్ఞానము సూక్ష్మ భీమలింగ శతకమును శుచిభూర్తులై భక్తితో ప్రతి ఉదయము సంధ్యావేళలయందు ఎవరు విందురో వారికి శ్రీ యోగి నారాయణ తాతగారి కృపతోడ శ్రీ అమర నారాయణ స్వామి కరుణా కటాక్షము లభించును. ఈ సుందరమైన కాలజ్ఞాన పద్యములకు స్వరకల్పన చేసి మృదు మధుర కంఠంతో పాడినవారు మాస్తి రామచంద్రరావు. భక్త కోటికి ఈ క్యాసెట్ను అందించిన వారు శ్రీ నాదయోగి లైవ్ క్యాసెట్, డిఎస్ బాలాజీ, బాలాజీ క్యాసెట్ సెంటర్, మఠము రోడ్డు, కైవారం.